ప్రధాన కార్యదర్శి హెచ్ఆర్డి మంత్రి వ్యాఖ్యలు సంచలనం. ఏంటి, రెడ్ బుక్ మీరే అన్నారు ఇంట్రోలో, తన పని తను చేసుకుపోతుంది అనగానే మనకి ఎవరి డైలాగ్ గుర్తొస్తుంది? పివి నరసింహారావు గారి డైలాగ్. చట్టం తన పని తాను చేసుకుపోతుంది, చట్టం తన పని తాను చేసుకుపోతుంది అన్నట్లుగానే లోకేష్ రెడ్ బుక్ తన పని తాను చేసుకుపోతుంది అన్నాడంటే చట్టం వేరు, రెడ్ బుక్ వేరు కాదు. రెడ్ బుక్కే చట్టం, చట్టమే రెడ్ బుక్ అన్నమాట. అంటే ఇండియన్ పీనల్ కోడ్ లో ఏది ఉందో అదే రెడ్ బుక్ లో ఉంటుంది. అదే భారతీయ అదేంటి మన గాదే చెప్తారు బిఎన్ఎస్ లో ఏది చెప్పారు అదే ఇవాళ రెడ్ బుక్ లో కూడా ఉండేది. ఏది? న్యాయబద్ధంగా చట్టబద్ధంగా పనిచేయండి. నిర్ణయాలు కానీ మీ పనితీరు కానీ అధికార యంత్రాంగం అసలు ఎవరైనా సిటిజన్స్ పౌరులైనా సరే ఇవాళ ఏంటి, చట్టాన్ని అతిక్రమిస్తే శిక్షార్హులు. రెడ్ బుక్ అదే చెప్పేదన్నమాట. ఎవరైతే చట్ట ఉల్లంఘనకు పాల్పడ్డారో, ఎవరైతే అన్యాయం చేశారో, ఆ అన్యాయానికి సహకరించారో వాళ్ళందరి పేర్లు రాశానన్న నేపథ్యంలో మీరన్న ఆధార్ ఎవరైనా నారా లోకేష్. రెడ్ బుక్ ఆధార్ నారా లోకేష్ కదా. మరి ఆ పుస్తకానికి కథానాయకుడు ఇప్పుడు నాకు తెలుసమ్మా, మేనిఫెస్టో ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా కూడా అటు తెలుగుదేశం కానీ ఇటు వైసీపీ కానీ వాళ్ళు ఏం చేస్తుంటారంటే వాళ్ళ మేనిఫెస్టోలని ప్రతి మంత్రిత్వ శాఖకి పంపిస్తారు. మేము ఇచ్చిన హామీలు ఇవి, వీటిని అమలు చేయటం ఎలా ఏంటి అనే దానిపైన ఒక కార్యాచరణ అది తీసుకునే దాంట్లో యాక్షన్ ప్లాన్ ఎప్పుడెప్పుడు ఏం ఆమోదించాలి అది మేనిఫెస్టోలు చేస్తుంటారు. ఇప్పుడు ఇట్లాగే లోకేష్ బాబు ఏం చేయాలా, రెడ్ బుక్ ను కూడా మొత్తం అందరికి పంపించేసేసి ఎలా అమలు చేస్తారు ఏంటి అనేది తీసుకోలేదనా? రెడ్ బుక్ అమలు చేయాల్సిన బాధ్యత, రెడ్ బుక్ మినిస్టర్ ఉన్నారు, మీకు తెలుసోలేదో ఎవరు? రెడ్ బుక్ మినిస్టర్ అనిత, హోంమంత్రి అనిత గారు. అంటే ఇప్పుడు మీరు ఆధార్ అన్నారు కాబట్టి రెడ్ బుక్ మినిస్టర్ గా తెలిసాం. అది ఇవాళ దాని అమలు, దాన్ని ఎలా జరుగుతుంది, రాసింది ఎవరైనా సరే పబ్లిషింగ్ చేయాలి కదండి. బుక్ ఒకళ్ళు రాస్తారు, పబ్లిషింగ్ చేయాల్సింది వాళ్ళు వేరే పబ్లిషర్స్. అంటే అప్పుడు మినిస్టర్ గారే కదా పబ్లిషింగ్ చేయాల్సింది. ఈ ప్రభుత్వం ఏర్పడింది జూన్ 12 అనుకుంటాను. మనం మామూలుగా ప్రమాణ స్వీకారం చేసింది జూలై, ఆగస్టు జగన్ జంగిల్ క్లియరెన్స్, వైసీపీ డెబ్రిస్ ఎత్తిపోయటం ఇదే సరిపోయింది. ఏది ఒక 2-3 నెలలు. నాకు తెలిసి రెడ్ బుక్ అది మొదట ఆయన అన్నది ఎప్పుడు, ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సెప్టెంబర్లో అన్నారు. ఏమని? రెడ్ బుక్ ఓపెన్ అయింది అన్నారు నారా లోకేష్. ఆ తర్వాత మనం అట్లాంటాలో అనుకుంటాను ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ యుఎస్ టూర్ లో చేశారు కదా, ఆ రోజు నారా లోకేష్ మాటలు మీకు గుర్తుండే ఉంటుంది. ఆ రోజు కూడా మీరు డిబేట్ పెట్టుంటారు. ఏంటి, 3rd చాప్టర్ ఓపెన్ అయింది అన్నట్టున్నారు. ఆ పక్కనే గుడివాడ వెనిగల రాము ఉన్నట్టున్నాడు, ఇటు యార్లగడ్డ వెంకట్రావు కూడా ఉన్నట్టున్నారు. 3rd చాప్టర్ ఏంటో సబ్జెక్ట్ వాళ్ళిద్దరిని అడగండి అన్నాడు. అనేసరికి అందరికి ఏమనిపించింది, వల్లభనేని వంశీ కొడాలి నాని అనుకున్నారు. నెక్స్ట్ అంటే 3rd చాప్టర్ ఓపెన్ అయిందంటే 3 నెలల్లో 3 చాప్టర్లు ఓపెన్ అయినా దీంట్లో మనం ఏమనుకున్నాం, ఇదంతా అయిపోయిన తర్వాత ఏదైనా నవంబర్ అది జరిగింది అనుకోండి, డిసెంబరు, మరి ఇప్పుడు జనవరిలో మరి 4th 5th చాప్టర్ ఓపెన్ అయి ఉండాలా. కానీ ఈ 2 నెలలుగా మీరు అన్నట్టు సైలెంట్ గా ఉన్న దీంట్లో నిన్న మరలా ఇంకోసారి తనే అన్నారు. ఏంటి, లోకేష్ రెడ్ బుక్ మరి దానిపైన అది చేసుకుపోతుంది అన్న నేపథ్యంలో మీరు ఒకటి గమనించాల్సింది, రెడ్ బుక్ ఇప్పుడు మామూలుగా అరెస్టులు విపరీతంగా జరుగుతున్నాయి. ఏది మనం చూసాం, సోషల్